బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ శివాలయంలోని దారుణం చోటు చేసుకుంది. కార్తీక మాసం సందర్భంగా వేలాది మంది భక్తులు శివుడిని దర్శించుకోవడానికి వెళ్లారు. అయితే ఇదే సందర్భంలోని ఒక వ్యక్తి శివుడికి అక్కడున్న లింగానికి అభ్యంగన స్నానం చేస్తుండగా హఠాత్తుగా ఆయనకి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే తనతో పాటు ఉన్న వ్యక్తి సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం దక్కకుండా పోయింది. అయితే చూస్తున్నాం కదా, ఆల్రెడీ మనకి విజువల్స్ ఇప్పుడు ప్రెసెంట్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తికి హఠాత్తుగా గుండెపోటు రావడంతోనే కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడ నుంచి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి తనకి సిపిఆర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోని సిపిఆర్ ఇచ్చినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఆల్రెడీ చూడండి, ఒకసారి మనం విజువల్స్ చూస్తున్నాం కదా. సో విజువల్స్లో చూస్తున్నాం క్లియర్గా. వెంటనే ఆయన పడిపోయిన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే సిపిఆర్ అనేది స్టార్ట్ చేశారు. బట్ ఏంటంటే ఎక్కడ కూడా యూజ్ లేకుండా పోయింది. ఎంతసేపటికి సిపిఆర్ చేసినప్పటికీ ఆ వ్యక్తిలోని చలనం లేకుండా పోయిందనమాట. పాపం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి తనకి కాళ్ళు రబ్ చేయడం కావచ్చు, చేతులు రబ్ చేస్తూ ఉన్నారు. ఒకలేమో సిపిఆర్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా అక్కడ శివలింగానికి ఆయన అభ్యంగన స్నానం. అండ్ అప్పటి వరకు కూడా ఆయన గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా చాలాసేపు బాగానే ఉన్నారు. అందరూ కూడా దర్శించుకున్న తర్వాత లైన్లో ఆయన ఉండడం జరిగింది. ఆయన టర్న్ వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి ఇంకా వెళ్ళి అభిషేకం చేసుకొని పూజ చేసుకొని బయటికి వద్దామని చెప్పి తను గుడి దగ్గరికి రాగానే, అంటే విగ్రహం దగ్గరికి రాగానే అభిషేకం చేస్తున్నప్పుడే వెంటనే కుప్పకూలిపోయాడు. అయితే మనం ఎప్పుడూ అంటూ ఉంటాం, చావు ఎప్పుడు ఏ విధంగా ఏ రూపంగా వస్తుందో చెప్పలేము అని చెప్పి. దానికి క్లియర్ ఉదాహరణ అని ఇది మనకి తెలుస్తోంది ఈ వీడియోలో. అగో చూస్తున్నారు కదా, ఒక్కసారి మనం ఈ విజువల్ చూడండి. మొత్తం అక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఎవరైతే గుండెపోటుతో చనిపోయారో ఆ వ్యక్తి కూడా చూస్తున్నారు కదా మనకి. గుడి విగ్రహం దగ్గరికి రావడం జరిగింది. లింగం దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే దేవుడికి దండం పెట్టుకొని అభిషేకం చేద్దాము అని చెప్పి అక్కడున్న నీళ్ళవి తీసుకొని విగ్రహానికి అభిషేకం చేస్తున్న టైంలోని వెంటనే ఆల్రెడీ మన ఇగోండి, ఒకసారి విజువల్ చూడండి, ఒకసారి క్లియర్గా మనకి చూస్తే తెలుస్తుంది. అప్పటి వరకు కూడా ఆయన చాలా హెల్దీగా ఉన్నట్టు మనకి తెలుస్తుంది అనమాట. అప్పటి వరకు ఆయన లైన్లో ఉన్నారు, చాలాసేపు వేచి ఉన్నారు. ఆయన టర్న్ వచ్చిన తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించి పూజ చేద్దాము అని చెప్పి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక్కసారి చూడండి విజువల్స్లోని, ఆయన చాలా హెల్దీగా ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఆయన మాట్లాడారు. అండ్ వచ్చిన తర్వాత అక్కడ వాటర్ అడగడం కావచ్చు, లేకపోతే అభిషేకం చేయడానికి అక్కడ ఎవరిది వాళ్ళే దేవుడికి అభిషేకం చేస్తూ ఉన్నారు. సో ఇదే క్రమంలోని ఆయన టర్న్ వచ్చిన తర్వాత చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. చూస్తున్నారు కదా, మన ఫస్ట్ విజువల్స్లో కానీ చూసుకుంటే సడన్గా ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే అంటే మనం చూస్తూ ఉన్నాం గతంలో కూడా ఇటువంటి హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోక్స్ సడన్గా వచ్చేసరికి వెంటనే సిపిఆర్ చేసినా ఎంతో కొంత యూజ్ ఉండేది, వాళ్ళు వెంటనే స్పృహలోకి వచ్చేవాళ్ళు. బట్ ఇక్కడ అటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం దక్కకుండా పోయిందనే చెప్పుకోవచ్చు. అండ్ పాపం చాలా మంది శ్రమించారని చెప్పాలి. సిపిఆర్ చేసి ఆయన కూడా వెంటనే మనం అలర్ట్ అయ్యారు. వెంటనే ఆయనకి సిపిఆర్ అందించాలి అని చెప్పి మరి అవేర్నెస్ ఏదైతే కల్పించారో ఇక్కడ మనకి క్లియర్గా అది యూజ్ అయింది. బట్ యూజ్ అయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్న విషయం తెలుస్తోంది. పాపం చాలా వరకు ప్రయత్నించారు, అతనికి ఆక్సిజన్ అందించాలి, అతనికి సిపిఆర్ పాపం చాలా గట్టిగానే చేస్తున్నారు ఆయన కోలుకోవాలి అని చెప్పి. బట్ ఎటువంటి ఉపయోగం కూడా అక్కడ మనకి కనిపించలేదు విజువల్స్లోనే. అయితే చూస్తూ ఉన్నాం కదా, ఎప్పుడు అసలు గతంలో కూడా మనం ఇట్లాంటి ఇన్సిడెంట్ చాలా వరకు చూసాం. రైట్, అయితే గతంలో కూడా మనం చూసాము చాలా వరకు ఇలా సడన్గా బస్ స్టాప్స్లోని, స్కూల్లోని డాన్సులు జరుగుతున్నప్పుడు కావచ్చు. రైట్, అయితే గతంలో కూడా మనం చూసాము ఇలాగ సడన్గా హార్ట్ స్ట్రోక్స్ రావడం, అటు సంగీత్ పార్టీల్లోనని, బస్ స్టాపుల్లోని, ఎక్కడ పడితే అక్కడ సడన్గా హార్ట్ స్ట్రోక్స్ వచ్చి కుప్పకూలిపోయిన పరిస్థితులు మనం చూసాము. కొంతమంది కోలుకున్నారు దాని నుంచి, అంటే వెంటనే వాళ్ళకి సిపిఆర్ అందడం వల్ల కోలుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఇక్కడ కూడా సేమ్ ఇదే రిపీట్ అయిందనమాట. పాపం ఆయనకి టైంకి సిపిఆర్ అందించినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రజెంట్ మనం ఒక్కసారి కనుక మళ్ళీ ఒకసారి విజువల్స్లోకి మనం చూసుకుందాం. ఆయన గుడిలోకి ఆయన ఎంటర్ అయిన దగ్గర నుంచి
ఆయన పడిపోయిన వరకు కూడా అసలు ఎంత టైం కూడా గ్యాప్ లేదు, ఆయన సిపిఆర్ చేసినంత టైం కూడా గ్యాప్ లేదు. మనం చూస్తున్నాం కదా, ఆయన గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ కొంతమందితో ఆయన డిస్కషన్ అంటే మాట్లాడుకున్నారు. తర్వాత తను వెళ్ళి దేవుడికి అభిషేకం చేసి పూజిస్తాను అని చెప్పి కూడా అక్కడ కొంతమందితో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఆయన వెంటనే వాళ్ళతో మాట్లాడి తన టర్న్ వచ్చి ముందుకి గుడి ఆల్రెడీ ఇవ్వండి విజువల్స్లో మనం చూస్తున్నాం కదా, ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళతో ఆయన మాట్లాడడం జరిగింది. దేవుడి దగ్గరికి ఆయన ఇగోండి ఎంటర్ అయ్యారు, కూర్చున్న తర్వాత అభిషేకం చేద్దాము అని చెప్పి వాటర్ అడిగి తీసుకొని అభిషేకం చేసి ఆల్రెడీ ఆయన అభిషేకం కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ మనం ఒకసారి కనుక విజువల్స్లో క్లియర్గా కానీ చూసుకుంటే అప్పటి వరకు ఆయనకి ఎటువంటి హెల్త్ ఇష్యూ లేనట్టు ఫేస్ కానీ మొత్తం కూడా మనిషి కూడా చాలా హెల్తీగా ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంది. సో అభిషేకం చేసి ఆ బ్లూ షర్ట్ ఆయన వెళ్ళిపోయారు చూసారా. సో ఆయన అభిషేకం చేసిన తర్వాత వెంటనే మళ్ళీ ఇంకొకసారి అభిషేకం చేద్దాము అనుకునే లోపే ఆయనకి స్ట్రోక్ వచ్చి వెంటనే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సో వెంటనే అక్కడున్న వేరే వ్యక్తి కూడా వచ్చి ఆయనకి సిపిఆర్ అనేది అందించడం స్టార్ట్ చేశారు. తనే కాకుండా అక్కడున్న తనతో పాటు ఉన్న ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా ఆయనకి కాళ్ళు అవన్నీ కూడా పాదాలు అవన్నీ చల్లబడకుండా ఉండాలి అని చెప్పి రబ్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మనం సెకండ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం కదా, రబ్ చేస్తూ ఉన్నాము. అక్కడ బ్లూ షర్ట్ ఆయన కంటిన్యూస్గా అతనికి సిపిఆర్ అందించే ప్రయత్నం చేశారు. అతనికి ఎలా అయినా సరే ఊపిరి ఆడాలి అంటే గుండె మళ్ళీ యథవిధిగా కొట్టుకోవాలి, ఆయన స్పృహలోకి రావాలి అని చెప్పి చాలా వరకు ప్రయత్నించారు. అక్కడ మనకి విజువల్స్లో కనుక మనం క్లియర్గా చూసుకుంటే వెనుకున్న రెడ్ షర్ట్ అలాగే అక్కడ వైట్ షర్ట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళంత సాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అండ్ అటు సైడ్ సిపిఆర్ ఆయన ఏ మాత్రం కూడా ఆపకుండా కంటిన్యూస్గా అతని స్పృహలోకి రావాలి అంటే ఎక్కడ కూడా అతను లెవెల్స్ అంటే తను కోల్పోకుండా ఎలాగైనా సరే తనని బ్రతికించాలి అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కోల్పోకుండా ఆయన్ని బతికించే ప్రయత్నం ఆయన ఏదైతే చేస్తున్నారో మనకి క్లియర్గా కనిపిస్తుంది విజువల్స్లోని. ఎక్కడ కూడా కొంచెం కూడా ఆయన అంటే నిర్లక్ష్యం అవ్వకుండా అలాగే తను అయిపోయింది కదా వదిలేద్దామని కూడా లేకుండా కంటిన్యూస్గా ఆయన ట్రై చేస్తూనే ఉన్నారు, సిపిఆర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అయితే మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు అసలు మృత్యువు ఏ విధంగా వస్తుందో మనం అసలు ఏ మాత్రం కూడా అంచనా వేయలేము అని చెప్పి. అయితే దీనికి ఇది ఉదాహరణ అన్నట్టు కూడా తెలుస్తోంది. అండ్ ఈ వీడియోస్ ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్గా మారింది. ఇది చూసిన తర్వాత చాలామంది కార్తీక మాసంలోని సన్నిధానంలోని చనిపోయారు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటే మరికొంతమంది మృత్యువు ఏ విధంగా వస్తుందో చెప్పలేము అని చెప్పి మరికొంతమంది అయితే కమెంట్స్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అక్కడ ఈ విధంగా ఉంది. ఎవరు వాళ్ళు వెళ్ళి దేవుడికి దర్శించుకొని వాళ్ళు ఓన్గా పూజ చేసుకునే సిచ్యువేషన్స్ అనమాట. సో అలాగే అదే విధంగా ఆయన కూడా వెళ్ళడం జరిగింది, పూజ చేద్దామని చెప్పి పాపం వెళ్ళేసరికి ఈ విధంగా చోటు చేసుకుంది. అండ్ దీని తర్వాత వెంటనే ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అనమాట.